బ్యాక్ టు న్యూస్. భిన్నమైన శ్రీవారి పాదుకలను మార్చేందుకు టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. ఈ ఉదయం నూతన పాదుకలను అమర్చనున్నారు. భవిష్యత్తులో పాదుకలకు ఎలాంటి భిన్నత్వం కలగకుండా చుట్టూ రక్షణ కవచం కూడా ఏర్పాటు చేయనున్నారు. వైకుంఠం వదిలి స్వామివారు భూలోకానికి వచ్చినప్పుడు తొలి అడుగు తిరుమల నారాయణగిరిపై మోపారని పౌరాణిక గాథలు వివరిస్తున్నాయి. మొదటి పాదం మోపిన ప్రాంతంలో టీటీడీ 1983లో స్వామివారి పాదుకలను ఏర్పాటు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులు స్వామివారి పాదుకలను దర్శించుకోవటం ఆనవాయితీగా మారింది. పాదుకలపై భక్తులు కొబ్బరికాయలు కొట్టడంతో ఒక పాదం బొటనవేలు భిన్నమైంది. స్వామివారి పాదుకల్లో ఒక వేలుకు పగులు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు భక్తులు. స్పందించిన టీటీడీ అధికారులు పాదుకలను మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. శ్రీవారి పాదుకలను మార్చేందుకు మంచి ముహూర్తం కుదిరింది. ఉదయమే కొత్త పాదుకలను ప్రతిష్ఠించనున్నామని తెలిపారు తిరుమల జేఈఓ. భవిష్యత్తులో పాదుకలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా చుట్టూ గాజు కవచాన్ని 2 వారాల్లోగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు జేఈఓ. స్క్రాచ్ ప్రూఫ్ అన్బ్రేకబుల్ మనకు గ్లాస్ యొక్క ఎన్క్లోజర్ కూడా తయారవుతుంది. అదొక 2 వారాల లోపల దాన్ని అమర్చడం కూడా జరుగుతుంది. అంతవరకు పూర్తిగా అది సెక్యూరిటీ వాళ్ళ పర్యవేక్షణలో ఉంటుంది. నారాయణగిరిపై ఉన్న శ్రీవారి పాదాలకు ఎటువంటి ప్రత్యేక ఆరాధన విధానం ఆగమ శాస్త్రాల్లో పేర్కొనలేదని చెబుతున్నారు ప్రధాన అర్చకులు. ఇది ఒక చారిత్రక విశిష్టత ఉన్న ప్రదేశం మాత్రమే అని వివరించారు. పాదాల భిన్నత్వాన్ని నివారించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూసేందుకే టీటీడీ నూతన పాదాలను ఏర్పాటు చేస్తోందని చెప్పారు ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు. ఎప్పుడో పూర్వకాలంలో పెద్దలు అక్కడ స్వామివారి పాదాలను తయారు చేసి పెట్టారు. దీనికి ఆగమశాస్త్ర ప్రకారంగా ఆవాహనాది ఉపచారాలు కానీ నిత్య ఆరాధనలు కానీ ఏది ఇంతవరకు జరపబడలేదు. కాబట్టి పౌరాణిక గాథగానే ఇది ఉంటూ వచ్చింది. శ్రీవారి పాదాలను ఏర్పాటు చేసేందుకు విశిష్టమైన ముహూర్తం కుదిరిందని చెప్పారు టీటీడీ ఆగమ సలహాదారు. కన్యా లగ్నంలో నూతన పాదాల ఏర్పాటు పనులు ఉదయం ప్రారంభమవుతాయని చెప్పారు ఆయన. కన్యా లగ్నం నందు 6 నుంచి 7:30 లోపల 18వ తేదీ బాగుంది అని నిర్ణయించినాము. ఆ కన్యా లగ్నం నందే ఆ స్థాపన కూడా జరుగుతుంది. స్వామివారి బ్రహ్మోత్సవం కూడా కన్యామాసంలో జరుగుతుంది కాబట్టి కన్యాలగ్నం అది కుదిరిన ఒక విశేషంగానే నేను భావిస్తూ మంచి ముహూర్తం బాగున్నది. అనంత పద్మనాభ చతుర్థి కూడా కలిసి వచ్చింది. మంచి ముహూర్తం అయింది. దృఢంగా ఆ రోజు స్థాపన జరిగింది. భిన్నమైన శ్రీవారి పాదాల స్థానంలో నూతన పాదుకలను ఏర్పాటు చేసేందుకు టీటీడీ చొరవ తీసుకోవడంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. శ్రీవారి పాదుకలకు గాజు రక్షణ కవచం ఏర్పాటు చేసే ఆలోచన మంచిదేనంటున్నారు శ్రీవారి భక్తులు. పర్యావరణాన్ని పరిరక్షిస్తూ టీవీ9 ఏర్పాటు చేసిన గో గ్రీన్ గణేశ విగ్రహానికి భక్తులు జేజేలు పలికారు. నగరంలోని శిల్పారామం రాక్ హైట్స్ లో బంకమట్టితో ఏర్పాటు చేసిన వినాయకుడిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. నవరాత్రుల ముగింపు రోజు మట్టి గణపతి సన్నిధి మరింత కోలాహలంగా మారుతోంది. మరోవైపు మట్టి గణపతి నిమజ్జనానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. రెండు అడుగుల అతిపెద్ద మట్టి గణపతి. త్రిశూలం చేతపట్టుకుని ప్రశాంత వదనంతో నిలుచుని ఉన్న లంబోదరుడు. పర్యావరణ పరిరక్షణకై వరుసగా 3వ ఏడాది టీవీ9 ఏర్పాటు చేసిన అతిపెద్ద మట్టి విగ్రహం. రాష్ట్రంలో వినాయక మండపాలు ఎన్ని ఉన్నా టీవీ9 ఏర్పాటు చేసిన పర్యావరణ గణపతి ఎంతో ప్రత్యేకం. శిల్పారామంలోని రాక్ హైట్స్ లో 72 అడుగుల ఎత్తైన గ్రీన్ గణేశుణ్ణి ప్రతిష్ఠించింది టీవీ9. ఎకో ఫ్రెండ్లీ పదార్థాలతో తయారు చేసిన ఈ గ్రీన్ గణేశుడికి తొలి రోజు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ పూజలు చేశారు. అనంతరం నవరాత్రుల సందర్భంగా
రాష్ట్రంలోని రాజకీయ నేతలు, అధికారులు, సినీ తారలు గ్రీన్ గణేశుణ్ణి దర్శించుకున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమాత్రం వాడకుండా పర్యావరణానికి హాని చేయని పదార్థాలతో తయారు చేసిన విగ్రహాన్ని ఆసక్తిగా గమనించారు. టీవీ9 ప్రయత్నాన్ని కొనియాడారు. అంత ఎత్తున అంత పెద్దగా చేయగలగమనేది నిరూపించుకుంటుంది మరి టీవీ9. పర్యావరణ పరిరక్షణ గురించి టీవీ9 పడుతున్నటువంటి పాటలు మరి అలాగే అందరికీ ఒక ఆదర్శంగా ఒక స్ఫూర్తిని కూడా ఇస్తోంది టీవీ9 అని కూడా నేను మీకు నా అభినందనలు తెలియపరుస్తున్నాను. పర్యావరణ పరిరక్షణ చాలా అవసరంగా ఉంది. ఈ మధ్య బద్రీనాథ్ ఇక్కడ జరిగినటువంటి ఉపద్రవం అనేది ఉందో పర్యావరణం సరిగ్గా కాపాడుకోలేకపోయినందుకే జరిగినటువంటి ఉపద్రవం అది. అందువల్ల దాని అవసరం ఎకలాజికల్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను టీవీ9 యాజమాన్యాన్ని అభినందిస్తున్నా. మన బస్తీల్లో మన ఇళ్లలో కూడా మట్టి గణపతుల్ని పెట్టాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక పవిత్రమైనటువంటి లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు నేను భారతీయ జనతా పార్టీ తరఫున టీవీ9 సిబ్బందికి, టీవీ9 మేనేజ్మెంట్కు నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించుకుంటూ మట్టి విగ్రహాల ద్వారా భక్తిని తెలియజేయాలని చెప్పినటువంటి భావన పెరిగింది. ఇటీవల కాలంలోనే స్వచ్ఛంద సంస్థలు కానీ లేదా స్థానికంగా ఉన్న యువత కానీ మీలాంటి టీవీలు లాంటి సంస్థలే కాకుండా ప్రతి కాలనీలో, ప్రతి బస్తీలో కూడా ఈ రకమైన అవగాహన పెరిగిన మాట వాస్తవం. అయితే ఇంకా చాలదు, మరింత పెరగాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ చొరవ తీసుకుంటున్న టీవీ9కి ఇంకా ఇలాంటి జనమాధ్యమాలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రత్యేకతని చాటి చెప్పుతూ సమాజంలో అనేకమైన విలువల గురించి పాటుపడుతున్న టీవీ9 సిబ్బందిని అందరినీ కూడా నేను మనసారా అభినందిస్తున్నాను. టీవీ9 వారు ఏర్పాటు చేసిన ఈ విఘ్నేశ్వరుని చూసినప్పుడు అదొక మనకు కొండంత విగ్రహాన్ని పెట్టారు. కొండంత పత్రి ఆయనకు సమర్పించలేకపోయినా మనం మనసులో ఈ గుప్పిడి గుండె నుంచి ఆయన్ని మనం పదిలపరుచుకుని ఆయన మనం బాగా చూడాలనుకుంటున్నాం. అద్భుతం, అమోఘం. టీవీ9 ఏ చేసినా భారీగా చేస్తుంది. నిజం చెప్పాలంటే ఇంత పెద్ద విగ్రహం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఏ దేవైనా అందరికి తెలిసిన విషయమే. గణపతి శక్తి అద్భుతం, అమోఘం. ఓం శ్రీం హ్రీం క్లీం గం గణపతి వరవరద సర్వజనమే వశమానీయ స్వాహ అన్నారు. లక్ష్మీ గణపతి మంత్రం, మూల మంత్రం అన్నమాట. సో ఆ తండ్రి దయ అందరిని చల్లగా కాపాడాలి. ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పొల్యూషన్ చూస్తే వేరే ఏ దేశంలో కూడా అది అనుమతించరండి. మన దేశంలో కాబట్టి అనుమతిస్తున్నారు, కానీ వేరే ఏ దేశంలో కూడా ఇట్లాంటి పొల్యూషన్ అనుమతించరు. ఈకో ఫ్రెండ్లీ గణేష్ చేసినందుకు ఈ టీవీ9 వాళ్ళను మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. టీవీ9 హస్ టేకెన్ ఎ వండర్ఫుల్ ఇనిషియేటివ్. మంచి చొరవ తీసుకొని ఇనిషియేటివ్ తీసుకొని ఈ మట్టి గణేష్ అనే మట్టి గణపతి ఈ ఒక ఎజెండా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఇది చేయడం ఇది ఎంతో సంతోషకరం. మనస్ఫూర్తిగా నేను టీవీ9 అందరికి కూడా నా అభినందన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకంతో పర్యావరణానికి కలుగుతున్న హాని అంతా ఇంత కాదు. వినాయక విగ్రహాలని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తూ స్థానిక నీటి వనరుల్ని నిమజ్జనంతో కలుషితం చేసుకుంటున్నాం. దీనికి వ్యతిరేకంగా టీవీ9 మట్టి గణపతి విగ్రహాలపై ప్రచారం ప్రారంభించింది. కేవలం మట్టిని వాడుతూ భారీ విగ్రహాలను సైతం తయారు చేయొచ్చని నిరూపించింది. ఇందులో భాగంగానే 3 ఏళ్లుగా మట్టి గణపయ్య భారీ విగ్రహాలను ఏర్పాటు చేస్తోంది టీవీ9. బంకమట్టి, రంపపు పొట్టు, ఊక, గోనె సంచులు వంటి ప్రకృతిలో కలిసిపోయే పదార్థాలతో ఈ గ్రీన్ గణేశుణ్ణి తయారు చేశారు. టీవీ9 ఏర్పాటు చేసిన గ్రీన్ గణేశుణ్ణి దర్శించుకోవడానికి రాజకీయ నేతలతో పాటు సినీ పరిశ్రమ కూడా తరలివచ్చింది. అంతకుముందు ఆ తర్వాత సినిమా యూనిట్ సభ్యులు గ్రీన్ గణేశుణ్ణి దర్శించుకున్నారు. మట్టి గణపతి విగ్రహం తమకెంతో స్ఫూర్తినిచ్చిందన్నారు. ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. ఎందుకంటే ఒక పండగ జరిగినప్పుడు ఆ పండగ వాతావరణానికి అనుకూలంగా ఉండే రిజల్ట్ కూడా వస్తే సినిమా నుంచి కానీ అంత అద్భుతమైన అనూహ్యమైన స్పందన వచ్చింది. అండ్ ఇది నేను ఇప్పటివరకు ఇంత ఎత్తున ఉన్న వినాయకుని చూడలేదు. ఆ మెటీరియల్ కూడా మీరు తయారు చేసిన మెటీరియల్ చూశాను. ఇట్స్ సింప్లీ ఎక్స్ట్రాడినరీ. 72 అడుగుల టీవీ9 మట్టి మహాగణపతిని దర్శించుకున్న చిన్ని ఆశా సినిమా యూనిట్ గణపయ్య ఆశీస్సులు తీసుకుంది. ప్రతి సంవత్సరం వస్తుంటాను టీవీ9 మన గ్రీన్ గణేష్ దగ్గరికి. చాలా స్పిరిచువల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎంత పేపర్ అన్నా కూడా మనకి ఇట్స్ వెరీ ఈకో ఫ్రెండ్లీ అండ్
అంటే వెరీ ఇన్నోవేటివ్ థాట్ ఇది యాక్చువల్గా TV9 వాళ్ళు తీసుకొచ్చింది. సో గో గ్రీన్ గణేష్ ని దర్శించుకున్న పోటుగాడు టీం సినిమా సక్సెస్ అయినందుకు గణేష్ కు కృతజ్ఞతలు తెలుపుకుంది. TV9 చేపట్టిన పర్యావరణ మహా ఉద్యమానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పింది పోటుగాడు సినిమా యూనిట్. సక్సెస్ అంటే ఎవరికి ఏ సక్సెస్ వచ్చినా సంతోషమే. అండ్ అది ఇలాంటి టైంలో సినిమాలు రిలీజ్ ఉన్న కష్టం ఉన్న టైంలో రిలీజ్ అవడం, ఇంత గొప్ప కలెక్షన్స్ రావడం, అన్ని హౌస్ఫుల్స్ అవడం అనేది నిజంగా దేవుడి బ్లెస్సింగ్స్ అండి. సో అందుకని ఆయన పైగా మీరు చేసేది ఒక మంచి కార్యక్రమం, ఈకో ఫ్రెండ్లీగా. సో ఇలాంటి వాటికి సపోర్ట్ చేద్దామని ముందుంటాం ఇప్పుడు. అటు విద్యార్థులు కూడా పెద్ద సంఖ్యలో మట్టి గణపతిని దర్శించుకున్నారు. జంట నగరాల్లోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రత్యేకంగా మట్టి గణపతికి పూజలు చేశారు. గో గ్రీన్ గణేష్ ను దర్శించుకునే భక్తులను సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తి గీతాల సంగీత విభావరి ఆకట్టుకుంటున్నాయి. కళాకారుల సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు అలరిస్తున్నాయి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి. గ్రీన్ గణేష్ ను దర్శించుకున్న అనేక మంది భక్తులు TV9 ను ప్రశంసిస్తున్నారు. TV9 చేసిన ఈ ప్రయత్నం ద్వారా తాము చైతన్యవంతులయ్యామంటున్నారు. TV9 స్ఫూర్తితో ఇప్పటికే తమ ఇళ్లలో మట్టి విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నామన్నారు భక్తులు. పర్యావరణ పరిరక్షణ కోసం TV9 చేస్తున్న ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు భక్తులు. ముగిసిన బాలాపూర్ లడ్డు వేలం 9.26 లక్షలు పలికిన భారీ లడ్డు. ఖైరతాబాద్ గణనాథుడికి ప్రత్యేక పూజలు, సాయంత్రం శోభాయాత్ర ప్రారంభం. ట్యాంక్ బండ్ పై విగ్రహాల కోలాహలం, భారీగా తరలి వస్తున్న భక్తులు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు.